చిత్తూరు జిల్లాకి సంబంధించిన నాయకుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. అలాంటి ఒక నాయకుడిని సైట్ చేస్తే, లేదంటే తనని కొంత తక్కువ చేస్తే రాజకీయంగా నాకు తిరుగుండదని ఒక భావన కనిపిస్తుందా? లేదు అంటే గతంలో నిజంగానే మీరు తప్పులు చేయటం వల్లనే ఇప్పుడు ఎత్తి చూపిస్తున్నారు అని ఈ రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా ఇందాక నేను మీడియాలో చెప్పాను, మేమేం కూడా తప్పు చేయలేదు. ప్రత్యేకంగా మా జిల్లా ప్రజలకు నేను చెప్పుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళందరికీ కూడా నా వ్యక్తిత్వం గురించి బాగా తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో కేవలం ఏదైనా రాజకీయంగా మామూలుగా ఒక పార్టీ తరఫున పనిచేస్తాం తప్ప ఎప్పుడు కూడా ఇండివిజువల్గా వ్యక్తిని తీసుకొని అతని క్యారెక్టర్ హననం చేయడం కానీ, మరి ఆ వ్యక్తిని టార్గెట్ చేసి కేసులు ఇరికించడం కానీ, ఇది ఎప్పుడు కూడా మా పార్టీ కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ చేయలేదు. చంద్రబాబు నాయుడే కాదు, ఏ వ్యక్తి మీద కూడా చేయలేదు. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు కొత్తగా ఈ ఆలోచనతో ముందుకు వచ్చాడు కాబట్టి తప్పకుండా కొన్ని ఇబ్బందులు ఉంటాయి, అయినా కూడా ధైర్యంగా ఎదుర్కొంటాం. రాష్ట్ర ప్రజలకందరికీ కూడా తెలియజేస్తాం, మేమేం తప్పు చేయలేదు, ఏదైనా తప్పు చేస్తుంటే శిక్షకు అర్హులు. అదే కాకుండా ఏ కేసులు పెట్టినా కూడా అవన్నీ కూడా తప్పుడు కేసులు అనేది కూడా నిరూపిస్తాం ఈ రాష్ట్ర ప్రజలకు అని చెప్పి తెలియజేస్తూ ఉంటాం. సార్, యాక్చువల్గా నాయకులే ఇంత ఇబ్బందులు పడుతున్నారు, కేసులను ఎదుర్కొంటూ ఉన్నారు, అరెస్టులు అవుతున్న పరిస్థితి. కార్యకర్తలకి ఇలాంటి సమయంలో ఎలాంటి భరోసా ఉంటుంది, ఎలాంటి ధైర్యం ఉంటుంది మీతో కలిసి పనిచేయడానికి? కార్యకర్తలందరూ కూడా ధైర్యంగా ఉన్నారు. వాళ్ళందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పూర్తి స్థాయి మద్దతును ఇస్తూ ఉన్నారు. దాంట్లో ఎలాంటి ఇది లేదు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద విపరీతమైన ప్రేమ అభిమానాలు ఉన్నాయి. మీరే చూశారు, సీట్లు తక్కువ వచ్చినా కూడా మాకు 40% ఓట్లు వచ్చాయి కాబట్టి మా ప్రజల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి విశ్వాసం ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు, పెద్ద పెద్ద ఇబ్బందులు ఎదుర్కొనే కార్యకర్తలందరూ కూడా చాలామంది ఉన్నారు. అయినా కూడా మొక్కవని ధైర్యంతో వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా జగన్మోహన్ రెడ్డి గారికి తోడుగా నిలబడుతూ ఉన్నారు. సార్, 40% ఓట్ బ్యాంక్ గురించి పదే పదే అనేక సందర్భాల్లో జగన్ గారు కావచ్చు, మీలాంటి సీనియర్ లీడర్స్ మాట్లాడుతున్నారు. రాబోయే 5 ఏళ్ళు దాన్ని అలాగే కంటిన్యూ చేయటం కాదంటారా? అది తప్పకుండా నిలబడుతుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారే మా ఓట్లు చెక్కు చెదరకుండా నిలబెట్టేదే కాకుండా మాకు విజయానికి కావాల్సిన ఓట్లు కూడా చంద్రబాబు నాయుడే మాకు ఇస్తాడు. ఎంచేతంటే ఆయన హామీలు నెరవేర్చడంలో విఫలం అవడం కానీ, ఆయన దౌర్జన్యాలు పెచ్చుమీరిపోవడం కానీ, ఆయనకు సహించరాని కోపము, ఆవేదన, కుట్ర అన్నీ కూడా ప్రతిపక్షాల మీద, అవన్నీ కలిసి తప్పకుండా మాకు అత్యధిక మెజారిటీ సాధించే విధంగా చంద్రబాబు నాయుడే దోహదపడతాడు. జగన్ గారికి సెక్యూరిటీ విషయంలో అనేక ఆరోపణలు చేస్తూ ఉన్నారు, రిక్వెస్ట్ చేస్తున్నారు, హైకోర్టుకు కూడా వెళ్ళారు. ఎలా చూడాలి ఈ ఇష్యూని? నిజంగానే కావాలని చేస్తుందంటారా ప్రభుత్వం? ఒకవైపు నిజంగానే కావాలని చేస్తుంది. ఎందుకంటే మా నాయకుడికే కాదు, మాలాంటి వారికి కూడా, నేను 7 సార్లు శాసనసభ్యుడిగా ఉన్నాను, మంత్రులుగా పనిచేశాను, సీనియర్ నాయకుడు అని మీరే అన్నారు. మరి మాలాంటి వాళ్ళకు కూడా 1+1 సెక్యూరిటీ ఇవ్వడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. మేము కూడా కోర్టుకు వెళ్ళాము. అంటే జగన్ గారు మొన్న మాచర్లకు వెళ్తున్నప్పుడు కారులో నుంచి బొద్దింకలు వచ్చాయి, పురుగులు వచ్చాయి అని చెప్పి అన్నారు. అది వాస్తవమే అంటారా? అది వాస్తవం కాబట్టి ఆ బండి దిగి మామూలు బండిలో వెళ్ళాడు, మీరంతా కూడా గమనించి ఉంటారు. అది ఎందుకు పనిచేయని ఒక బీపీ అంటే బుల్లెట్ ప్రూఫ్ కార్ ఇచ్చారు. మరి అలాంటి దాంట్లో ఎలా ఆయన ప్రయాణిస్తాడు? మరి అందుచేతే మామూలు వెహికల్లో వెళ్ళాడు, క్షేమంగానే తిరిగి వచ్చారు. రైట్ సార్, ఈ రికార్డుల ధ్వంసానికి సంబంధించి అసలు ఎందుకు ఆ ఇష్యూని లేవనెత్తాల్సి వచ్చింది? నిజంగానే రికార్డుల ధ్వంసం అంటే రికార్డుల ధ్వంసం జరిగిండొచ్చు, అది ఎవరు చేశారు ఏం చేయలేదు అనేది కూడా ఆలోచన చేయకుండా, ఫోరెన్సిక్ నివేదిక రాకుండా, కలెక్టర్ కాన్ఫరెన్స్లో స్వయంగా ముఖ్యమంత్రి గారి చంద్రబాబు నాయుడు గారి చెప్పడం అనేది, పెద్దిరెడ్డి వీళ్ళు చేశారు అని చెప్పి చెప్పడం అనేది, ఆయన ఊతం ఇస్తా ఉన్నాడు ఈ పెద్దిరెడ్డి మీద ఈ కేసు మోపండి అని చెప్పి. మరి ఆ విధంగా కాకుండా నేను ఒకటే అడుగుతా ఉన్నాను, రెవెన్యూ రికార్డ్స్ మిగతా డిపార్ట్మెంట్ల కంటే భిన్నంగా ఉంటాయి. తహసీల్దార్ ఆఫీసులో ఆ మండలానికి సంబంధించి ఉంటుంది, డివిజన్కి సంబంధించి ఆర్డీఓ ఆఫీసులో ఉంటాయి, జిల్లాకు సంబంధించి కలెక్టరేట్లో ఉంటాయి, రాష్ట్రానికి సంబంధించి గవర్నమెంట్లో ఉంటాయి, సేమ్ రికార్డు. మరి ఈ మధ్య ఇంకా ఇవన్నీ పెట్టారు కాబట్టి కంప్యూటరైజేషన్ ఇవన్నీ కూడా వాటిలో కూడా నిక్షిప్తమై ఉంటాయి. మరి ఇవన్నీ
తెలుసుకోకుండా అక్కడేదో జరిగిందని చెప్పి పోతే దాన్ని వాళ్ళే చెప్పారు, రీట్రీవ్ చేశాము, అన్ని రికార్డులు కూడా అక్షేమంగా ఉన్నాయని చెప్పి ప్రభుత్వమే చెప్పింది. మరి ఏమి కొంపలు మునిగాయని చెప్పి హెలికాప్టర్లు డీజీపీని పంపించి ఇదంతా చేశా అంటే డైవర్షన్ పాలిటిక్స్. సార్, టీడీపీ పార్టీకి కమ్మ సామాజిక వర్గం బలం, జనసేన పార్టీకి కాపు సామాజిక వర్గం, మరి వైసీపీ పార్టీకి ఏ సామాజిక వర్గం? ఒకవేళ నిజంగానే అది నమ్మి ఉంటే ఈరోజు ఈ రిజల్ట్ వచ్చేదా అంటే? లేదు, లేదు. రెడ్లంతా కూడా చాలా మంది వ్యతిరేకం చేశారు. కారణాలు ఏవైనా కానీ రాబోయే రోజుల్లో మంచి ఫలితాలు వస్తాయని చెప్పి ఆశిస్తాను. సార్, ఏ రాజకీయ నాయకుడైనా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ప్రత్యర్థి అంటూ ఉంటారు. గెలుపు ఓటమి ఖచ్చితంగా అవి అనివార్యం. ఒకరికి గెలిస్తే మరొకరు ఓడిపోవటం అనేది అనివార్యం. ఇప్పుడు చూస్తున్నాం. కానీ మీకు చంద్రబాబు నాయుడుకి మీరు చదువుకునే దశ నుంచే గొడవలు ఉన్నాయి అని ఏంటి సార్? అసలు ఎందుకు కొట్టాల్సి వచ్చింది? ఇప్పటి వరకు ఆ కొట్టిన ఇష్యూని ఇంకా కంటిన్యూ చేస్తున్నారు అనేది జగన్ గారు చేసిన కమెంట్. ఎందుకు కొట్టారు? అది నాకైతే గుర్తులేదు. అది ఇప్పుడు స్టూడెంట్ డేస్ లో ఎమోషన్స్, సంతోషం, కోపం అన్నీ ఉంటాయి. బట్ ఇప్పటికి పరిపక్వం చెందిన తర్వాత అలాంటి విషయాలన్నీ కూడా మనం మాట్లాడడం మంచిది కాదు. రైట్. చంద్రబాబు నాయుడు గారు మీరు క్లాస్మేట్స్ సార్, లేదంటే సీనియర్ జూనియర్ కైండ్ ఆఫ్? ఆయన నాకు సీనియర్. 1 year సీనియరా? 2 years సీనియర్. ఓకే, రైట్. సార్, ఫైనల్ 1 question. కాసేపటి క్రితమే ఏపీ హోమ్ మినిస్టర్ని వైఎస్ సునీత గారు కలవడం జరిగింది వివేక హత్య కేసుకు సంబంధించి డెవలప్మెంట్స్ విషయంలో. ఎలా చూడాలి సార్ ఆ ఇష్యూ? ఫ్యామిలీ ఇష్యూ ఎప్పటికైనా సాల్వ్ అవుతుందని నమ్ముతారు? ఎందుకంటే మీరు చాలా ఫ్యామిలీకి దగ్గరగా ఉన్న సీనియర్ లీడర్. ఒకవైపు షర్మిల చేస్తున్న కమెంట్స్, ఒకవైపు సునీత చేస్తున్న అలిగేషన్స్ ని జగన్ గారు సార్ట్అవుట్ చేసే ఆలోచన ఏమైనా ఉందంటారు? మరి ఆయన ఆలోచన నాకు తెలియదు, కానీ వీరిద్దరు కూడా ఈ మొదటి నుంచి కూడా జగన్ గారిని టార్గెట్ చేసి ఈ కేసును పైకి తీసుకొస్తా ఉన్నారు తప్ప వేరే ఆలోచన లేదు. జగన్ గారికి నష్టం జరిగే విధంగా మనం ఏది చేస్తే బాగుంటుంది అని ఆలోచన చేసి షర్మిల గారు కానీ సునీత కానీ చేస్తూ ఉన్నారు తప్ప ఈ కేసు మీద వారికంటే ఎక్కువ శ్రద్ధ చంద్రబాబు నాయుడుకి ఉంది. చంద్రబాబు నాయుడు ప్రోద్బలంతోనే ఇవన్నీ కూడా సునీత కానీ తర్వాత షర్మిలమ్మ కానీ ఇద్దరు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఇది వారి కుటుంబానికి సంబంధించిన విషయమైనా కూడా దీన్ని రాజకీయంగా రాష్ట్రమంతా కూడా ప్రజలు నమ్మించే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా చంద్రబాబు నాయుడు స్కెచ్ తప్ప వేరే కాదు. ఓకే, ఖచ్చితంగా షర్మిల గారు వెనక చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు కానీ ఆమె పబ్లిక్ మీటింగ్స్ లో చెప్పే విషయాలు కానీ ఇవన్నీ కూడా చంద్రబాబు దగ్గర నుంచి వచ్చేటే తప్ప సొంత ఆలోచన అనుకుందని నేను అనుకోవడం లేదు.